వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ యుఎస్ వెంజుల వివాదం పెరిగితే మరి బంగారం ఏమైనా కొత్త ట్రెండ్ని సృష్టించే అవకాశం కనిపిస్తుందా? ఇంకా హైప్కి వెళ్ళే అవకాశాలు ఇక్కడ ఏమైనా కనిపిస్తున్నాయి అని అంటారా? అలాగే ఇప్పుడు కొనే వాళ్ళకి ఏం చెప్తారు? మరి ఇప్పుడు కొనుక్కోవాలని చెప్తారా, లేకపోతే వెయిట్ చేయమని చెప్తారా ఏంటి అసలు? మొన్నటి వరకు మనం మాట్లాడుకున్నాం, యుక్రెయిన్ రష్యా వల్ల కూడా గోల్డ్ కొంత కొరత ఏర్పడింది, డిమాండ్ ఉంది, సో రేట్స్ పెరుగుతూనే ఉన్నాయి, ఇంకా పెరుగుతాయని కూడా మనం ఇంకా ఆ యుద్ధం గురించే మాట్లాడుకుంటున్న సందర్భంలో మళ్ళీ ఇప్పుడు యుఎస్ వెనుజులా వివాదం అనేది కూడా ఇప్పుడు కొత్తగా మళ్ళీ స్టార్ట్ అయింది. సో మీరు కొనే వాళ్ళకి ఏం చెప్తారు దీన్ని బేస్ చేసుకుని దీని మీద? యాక్చువల్గా అండి, ఇది కొనే వాళ్ళకి చెప్పే ముందు అసలు ఏ ఏ రకంగా మార్పులు వస్తాయి అంటే, సో ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉన్నాయి. ట్రెండ్ గోల్డ్ సిల్వర్లు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ అక్కడ ఇంకా తగ్గే ఛాన్సెస్ అయితే లేవు. ఈవెన్ 1,45,000 1,50,000 ఏదైతే మనం ఇయర్ ఎండ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది ఇంకా 2-3 నెలల్లో వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో 1,50,000 కూడా నెక్స్ట్ రాబోయే 3 నెలల్లో వచ్చే ఛాన్సెస్ ఉంది. ఈవెన్ డౌన్ అయినా కానీ పెద్దగా డౌన్ అనేది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. 1,30,000 బేస్ కింద తీసుకోవచ్చు. సో ట్రెండ్ అయితే పాజిటివ్గా ఉంది. కొనేవాళ్ళు ఇక్కడ ఒక 50% బై చేసుకోండి. 1,30,000 దగ్గర మళ్ళీ ఇంకో 50% బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 1,50,000 దాకా వెయిట్ చేయొచ్చు. ట్రెండ్ పాజిటివ్గానే ఉంటుంది. సో ఏమి ఎక్కడ కూడా తగ్గేటట్టు కనపడలేదు గోల్డ్. సో 1,50,000 టార్గెట్ మీద మనం చేసుకోవచ్చు. సో మార్కెట్ అంతా కూడా ట్రెండ్ పాజిటివ్గానే ఉందండి. సో ఎక్కడ కూడా ఏం జరుగుతుందంటే, ఇక ఇంటర్నేషనల్గా పీస్ అనేది లేదు. సో అది ట్రెండ్ అయితే పాజిటివ్ కంటిన్యూగా అప్ ట్రెండ్ అవుతుంది. సో ఎక్కడ రిలాక్స్ లేదు. ఎందుకంటే ఇవాళ ఒకరోజే $100 పెరిగింది, రేపు తగ్గినా మళ్ళీ పెరిగే ఛాన్సెసే కనపడుతున్నాయి. సో గ్లోబల్గా రెస్ట్ లేదు, కాబట్టి మొత్తం గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతాయి. దానివల్ల ఏంటంటే గోల్డ్ అనేది ఒక పెరుగుతూ ఉంటుంది కాబట్టి, సో ఛాన్సెస్ అయితే 1,50,000 వచ్చే ఛాన్సెస్ కూడా కనపడుతున్నాయండి. సో కాబట్టి కొనే వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే 1-2 సార్లు ఇక్కడ అయితే మీరేం చేయాలంటే, మీ అమౌంట్స్ ఒక 1 ఇయర్ స్టక్ అయినా పర్వాలేదు అనే అమౌంట్ పెట్టుకోండి. ఫ్రీ అమౌంట్ పెట్టుకోండి. అంతేగాని టోటల్గా మీరు వేరే అమౌంట్ ఇక్కడ పెట్టి టెంపరరీగా నేను గెయిన్ అవుతాననే పాయింట్ కాకుండా ఒక ఫ్రీ అమౌంట్ మీరు పెట్టుకోండి. దానివల్ల మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే డౌన్ అయినా కానీ మీకు టెన్షన్ ఉండకూడదు. సో గోల్డ్ బీస్లో కానీ లేకపోతే గోల్డ్ బిస్కెట్లో కానీ ట్రేడ్ చేసే, అంటే షార్ట్ టర్మ్లో రొటేట్ చేస్తారంటే ఆర్నమెంట్స్ తీసుకోకండి. ఆర్నమెంట్స్ ఇప్పుడే అంటే ఆర్నమెంట్స్ తీసుకుంటే అవి హోల్డ్ చేస్తున్న వాళ్ళే ఆర్నమెంట్స్ తీసుకోండి. షార్ట్ టర్మ్ ఇప్పుడు నేను ఊరికే ఇన్వెస్ట్ చేసి రిటర్న్ తీసుకుంటాను అనే వాళ్ళందరూ కూడా ఇది తీసుకోండి. డిజిటల్గా కానీ లేకపోతే ఈ బిస్కెట్ రూపంలో కానీ లేదంటే ఈ కాయిన్స్ రూపంలో కానీ తీసుకోండి. ఎందుకంటే అవి ఈజీగా ట్రాన్స్ఫరబుల్ అయ్యి మళ్ళీ మనీ కన్వర్షన్ ఈజీగా ఉంటుంది. అలా కాకుండా మీరు ఓన్లీ ఇలా తీసుకుంటే మాత్రం కొంచెం ఇబ్బంది పడాలి. ఎందుకంటే ఆర్నమెంట్స్ ఎక్స్చేంజ్ చేసేటప్పుడు రేటు వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మళ్ళీ వాళ్ళు తరుగని కొనేటప్పుడే ఇంకా 10% ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వస్తుంది. అలాగే అమ్మేటప్పుడు కూడా మనం ఎక్కువ అమౌంట్ రాదు. సో ఈ రెండింటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో కాబట్టి డిజిటల్గా కానీ గోల్డ్ ఈటీఎఫ్ అయితే రేటు వచ్చేస్తుంది, ఎక్కడ మోసాలు ఉండవు ఈటీఎఫ్లో. అలాగే బిస్కెట్స్లో కూడా పెద్ద తేడా ఉండదు, కాయిన్స్ కూడా పర్వాలేదు, ఇక ఆర్నమెంట్స్లో ప్రాబ్లం వస్తుంది. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.